హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. పెన్నెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు మైదా వాడకుండా దోసల పిండితో టేస్టీగా పునుగులు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చూపించబోయే విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా నోరూరించే పునుగుల్ని మైదా వాడకుండా దోసల పిండితో ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను వేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పుల దోసల పిండిని తీసుకున్నాను. ఈ దోసల పిండిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇంతకు ముందు చేసిన ఇడ్లీ దోశల వీడియోలో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా 2 కప్పుల దోసల పిండిని తీసుకొని అందులోకి 1 కప్పు ఇడ్లీ పిండిని వేసుకోండి. ఇలా ఇడ్లీ పిండిని వేసుకోవడం వలన మనం చేసుకోబోయే పునుగులు క్రిస్పీగా అంటే టేస్టీగా వస్తాయి. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ స్ట్రీట్ స్టైల్లో చేసే పునుగుల్లో కేవలం జీలకర్రని మాత్రమే వేస్తారు. సో అందుకని నేను ఇక్కడ ఏమీ వేయట్లేదన్నమాట. అండ్ అలానే ఒక 2 చిటికెళ్ళు లేదంటే పావు టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి. తర్వాత జస్ట్ ఒక్క చిటికెడు పసుపును కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం పసుపుని వేసుకోవడం వల్ల పునుగులు మంచి కలర్లో వస్తాయన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మైదా పిండిని కానీ, గోధుమ పిండిని కానీ, లేదంటే పెరుగుని కానీ ఇలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండిని రుబ్బుకునేటప్పుడే మనం ఇడ్లీ దోశ వీడియోలో చెప్పిన విధంగా రుబ్బుకున్నారంటే చాలు, ఇక మనకి కన్సిస్టెన్సీ పక్కాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అన్నీ వేసుకున్నాక పిండిని చక్కగా కలిపేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా కొద్దిగా బీట్ చేస్తూ కలుపుకున్నారంటే పిండిలో చక్కగా గాలి ఏర్పడి పునుగులు గుల్లగా వస్తాయి అన్నమాట. సో పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. సో మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా పునుగులను వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోండి. మీరు వేసిన పిండి వెంటనే ఇలా పైకి తేలిందంటే నూనె మనకి కావలసినంత వేడిలో రెడీ అయిపోయిందని అర్థం. సో నూనె ఇలా బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని సైడ్లో నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగులను వేసుకోండి. మీరు కావాలంటే చిన్న పునుగులుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా మీడియం సైజులో వేస్తున్నాను. అండ్ ఇలా పునుగులను వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పునుగులు వేసినట్లుగా మాడిపోతాయి. అండ్ లో ఫ్లేమ్లో కనుక పెట్టారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు పెట్టుకున్న కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. సో ఇలా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఎర్రగా కాలే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి. ఇక నేను మీకు పునుగులన్నీ కూడా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఎంత రౌండ్గా ఎంత ఎర్రగా వచ్చాయో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. అయితే రెండోసారి పునుగులను వేసుకునే ముందు నూనె 1 నిమిషం పాటు మళ్ళీ బాగా కాగిన తర్వాత వేసుకోండి. అప్పుడే పునుగులు చక్కగా పొంగి పైకి తేలుతాయి అన్నమాట. మీరు వెంటనే వేసేసారంటే నూనె కొద్దిగా చల్లబడి ఉంటుంది కదా, పునుగులు సరిగా పొంగవన్నమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ కలిపిన పిండి మొత్తంతో కూడా పునుగుల్ని వేసేసాను. ఈ పునుగుల్ని మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ ఒక్కసారి తిని చూడండి, ఆ టేస్ట్కి ఖచ్చితంగా ఫిదా అవుతారు. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ప్లేట్లు లాగించారో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.